88 వచనం వెంబడి వచనం చదువుకుందాం. మహలత్ లయనోత్ అను రాగం మీద పాడదగినది. ఎజ్రాహీయుడైన హేమాను రచించిన దైవధ్యానం. కొరాహు కుమారులు కీర్తన. యెహోవా నాకు రక్షణకర్తవగు దేవా, రాత్రివేళ నేను నీ సన్నిధిని మొరపెట్టునన్నాడు. నేను ఆపదలతో నిండి ఉన్నాను, నా ప్రాణము పాతాళమునకు సమీపించి ఉన్నది. చచ్చిన వారిలో విడవబడిన వాడిని అయితిని, నేను సమాధిలో పడి ఉన్న హతులలో ఒకని వలె అయితిని, నీవిక స్మరింపని వారి వలె అయితిని. వారు నీ చేతిలో నుండి తొలగిపోయి ఉన్నారు కదా. నీ ఉగ్రత నా మీద బరువుగా ఉన్నది, నీ తరంగములన్నీ నన్ను ముంచుచున్నవి. బాధ చేత నా కన్ను క్షీణించుచున్నది. యెహోవా, ప్రతిదినము నేను నీకు మొరపెట్టుచున్నాను, నీ వైపు నా చేతులు చాపుచున్నాను. సమాధిలో నీ కృపను ఎవరైనా వివరింతురా? నాశన కోపంలో నీ విశ్వస్యతను ఎవరైనా చెప్పుకుందురా? యెహోవా, నేను నీతోనే మనవి చేయుచున్నాను, ఉదయమున నా ప్రార్థన నిన్ను ఎదుర్కొనును. బాల్యము నుండి నేను బాధపడి చావునకు సిద్ధమైతిని, నీవు పెట్టు భయము చేత నేను కలవరపడుచున్నాను. నీళ్లు ఆవరించినట్లు అవి దినమంతా నన్ను ఆవరించి ఉన్నవి, అవి నన్ను చుట్టూరా చుట్టుకొని ఉన్నవి. ఆమేన్. దయచేసి కూర్చుందామండి. ఇంతవరకు పాటల ద్వారా దేవుని నామాన్ని మనం స్తుతించాం, ఆరాధించాం. వేకువనే లేచి మరి రెడీ అయ్యి సిద్ధపడి దేవుని సన్నిధిలో ఆయన ఆరాధించాలన్న ఉత్సాహంతో, సంతోషముతో దేవుని విడిచిపెట్టకుండా వచ్చిన మీ అందరికీ హృదయపూర్వక వందనాలు ప్రభు అయిన యేసుక్రీస్తు నామంలో. మంచిదండి. ఇప్పటి వరకు మనం పాటల్లో దేవుని స్తుతించాం. వాక్యం వింటూ కూడా మనం దేవుని స్తుతిద్దాం. ఇప్పుడు చదువుకున్నటువంటి కీర్తన భాగాన్ని కొద్ది సమయం మనం ధ్యానం చేద్దాం. 88వ కీర్తనకి ఒక ప్రత్యేకమైన స్థానం ఉంది బైబిల్లో. 150 కీర్తనలోనూ అత్యంత విషాదకరమైన కీర్తన అని పండితులు ఈ కీర్తనకు పేరు పెట్టారు. చాలా బాధాకరమైన కీర్తన, వేదనతో కూడిన కీర్తన. రాసిన వ్యక్తి వచ్చేసి హేమాన్ అండి. అందుకే మీకు ముందు ఉపోద్ఘాతంగా కొన్ని మాటలు 88 పైన ఉంది చూసారా. ఇది దావీదు గారు రాసింది కాదు, ఎజ్రాహీయుడైన హేమాను రచించిన దైవధ్యానం. హేమాను గారు తన వ్యక్తిగతంగా అనుభవించినటువంటి అనుభవాలన్నీ రంగరించి ఒక కీర్తన రాశారు. ఒకే ఒక కీర్తన. అంటే 150 కీర్తనలో ఆయన ఒక కీర్తన రాశారు. నిండు యవ్వనస్తుడు అండి హేమాను. నిండు యవ్వనస్తుడు. ఒక 25 సంవత్సరాలు ఉంటాయి యవ్వనస్తుడికి. ఈయన ఏదో బాధపడుతూ, ఆవేదన చెందుతూ, ఏమండి చాలా ఆలోచిస్తూ పర్సనల్గా రాసుకున్నాడు ఈ కీర్తన. ఈ కీర్తన చదువుతున్నప్పుడు ఆయన వ్యక్తిగత జీవితం ఒక్కసారి ఆలోచించినప్పుడు అండి, మనకు కూడా ఎక్కడో ఒక చోట ఈయన జీవితం మనకి అన్వయించుకోవడానికి అనుకూలంగా ఉంటుంది. చూడండి, ఆయన ఏమంటున్నాడంటే 18వ వచనం, నా ప్రియులను స్నేహితులను నీవు నాకు దూరముగా ఉంచి ఉన్నావు, చీకటియే నాకు బంధువర్గమై.
హేమాను ఎవరినైతే ప్రేమిస్తున్నాడో హేమానికి వాళ్ళు దూరం అయిపోతున్నారంట. హేమాను స్నేహితులు కూడా హేమాన్తో మాట్లాడడం మానేశారంట. హేమాను బంధువులు కూడా హేమానును తృణీకరిస్తున్నారంట. అందుకే హేమానికి చీకటే బంధువర్గం అయిపోయింది. ఏమండి, అది ఎప్పటి నుంచి అంటే 15వ వచనం చూడండి. బాల్యము నుండి నేను బాధపడి చావునకు సిద్ధమైతిని, నువ్వు పెట్టు భయం చేత నేను కలవరపడుచున్నాను. ఇది ఎక్కడి నుంచి ఎప్పటి నుంచి స్టార్ట్ అయింది? బాల్యము నుండే, చిన్నప్పటి నుంచి చూస్తున్నాను నా జీవితాన్ని. నేను ఎవరినైతే ప్రేమిస్తున్నానో వారు కొంతకాలం నాతో ఉంటున్నారు, తర్వాత నాకు హ్యాండ్ ఇచ్చేస్తున్నారు. కొంతకాలం నా స్నేహితులతో అరే బాగా సెట్ అయ్యాడురా, నాకు నా భావాలను పంచుకునే స్నేహితుడు నాకు సెట్ అయ్యాడు అనుకునే లోపు వాళ్ళు కూడా దూరం అయిపోతున్నారు. ఇది ఎప్పటి నుంచి అంటే బాల్యం నుంచి తను యవ్వనంలోకి వచ్చాడు, అప్పటికి కూడా అలాగే జరుగుతూ ఉంది. ఏమండి, ఇంకా మీరు 8వ వచనం చూస్తే, నా నెలవరులను నాకు దూరముగా నీవు ఉంచి ఉన్నావు, నీవు వారి దృష్టికి నన్ను హేయునిగా చేసి ఉన్నావు. ఏమండి, అందరికీ నచ్చట్లేదండి ఆయన జీవితం, నచ్చట్లా, ఆయన మాట నచ్చట్లా, ఆయన ప్రవర్తన నచ్చట్లా. ఏమండి, ఆయన భక్తి జీవితం నచ్చట్లా, ఎవరికి నచ్చట్లా. ఆయన దేవుడికి మాత్రమే నచ్చుతున్నాడు. స్నేహితులు వద్దనుకుంటున్నారు, బంధువులు వద్దనుకుంటున్నారు, నెలవరులు స్నేహితులు కూడా వద్దు, హేయునిగా కనబడుతున్నాడంట. బాధ చేత నా కన్ను క్షీణించుచున్నది, యెహోవా ప్రతిదినము నేను నీకు మొర్రపెట్టుచున్నాను, నీ వైపు నా చేతులు చాపుచున్నాను. ఏమండి, ఈయనకు వచ్చిన బాధ చేత అంట ఆయన కన్నులు క్షీణించిపోతున్నాయి అంట. ప్రతిరోజు దేవునితో మాట్లాడుతున్నాడు, ఏడుస్తున్నాడు, వేదన చెందుతున్నాడు, ఇబ్బంది పడతా ఉన్నాడు, దేవునికి చెప్తా ఉన్నాడు. ఆ చెప్తున్న క్రమంలో, ఏడుస్తున్న క్రమంలో ఆయన కళ్ళు చిన్నవైపోతూ ఉన్నాయి, బాధపడుతూ ఉన్నాడు. ఏంటి ఇంతకీ ఈయనకు వచ్చిన సమస్య ఏంటి? ఈయనకు వచ్చినటువంటి బాధ ఏంటి? అసలు ఒక రకంగా హేమాన్ గారు సూసైడ్ చేసుకోవాలనిపించింది ఒకానొక టైంలో. అంటే ఆయన జీవితానికి విరక్తి కలిగింది. సూసైడ్ తెలుసుగా, ఆత్మహత్య. తన జీవితాన్ని ముగించేద్దాం అనుకునే దశకి వెళ్ళిపోయాడు. ఈరోజు ఎంతమంది అండి జీవితాన్ని ఎవరో ప్రేమించట్లేదు, నన్ను ఎవరో అర్థం చేసుకోవట్లేదు, ఇంటి కోసం నేను ఎంత చేస్తే కనీసం గౌరవం కూడా లేదని ఎంతమంది ఏమండి ప్రేమించిన వాళ్ళు దూరం అయిపోయారని. ఆత్మహత్యలు ఇవే కదండి మనం తరచుగా వింటుంది, ఇవేగా. చదువుల్లో రాణించలేకపోతున్నాం, ఉద్యోగం రావట్లా, పెళ్ళి, తర్వాత పిల్లలు ఎదురు తిరగడం, ఇవే సమస్యలు. ఈ భక్తునికి కూడా దాదాపుగా మరణానికి సమీపం చేరుకున్నాడు. ఎందుకు అసలు? ఈయనకు వచ్చిన ప్రాబ్లం ఏంటి? ఈయనకు వచ్చిన ప్రాబ్లం ఏం లేదండి, ఇంటితోనే సమస్య, ఇంటి వారితోటే సమస్య. బయట వారితో అనుకోండి సమస్యలు ఎన్నున్నా మనం ఎదుర్కోవచ్చు కదా. బయట సమస్యలు ఎన్నున్నా, గడప దాటేదాకా ఎన్నున్నా అక్కడ చెప్పులు విడిచిపెట్టినట్టుగా విడిచిపెట్టేద్దాం. కానీ లోపలికి వచ్చాక ప్రశాంతంగా ఉంటాం కదా. మన ఇంట్లోనే మనకి ప్రశాంతత దొరికేది. కానీ ఇంట్లోనే ఆయనకు ప్రశాంతత లేదు, ఇంట్లోనే బాధపడుతూ ఉన్నాడు. మనలో చాలామందికి కూడా అదే పరిస్థితి. బయట చాలా పరిస్థితులు మనం ఎదుర్కోగలం, ఆ సామర్థ్యం దేవుడు మనకి ఇచ్చాడు. కానీ ఇంట్లో మాత్రం కొంతమందిని మనం ఏం చేయలేం. మనల్ని ప్రేమించిన వారే మనల్ని అపార్థం చేసుకునే పరిస్థితి. ఇంతకీ హేమాన్ ఎవరు? యవనస్తుని బాధ ఏంటి? దీని వెనకాల కథ ఏంటి అని మనం ఆలోచిస్తే దినవృత్తాంతాల గ్రంథం చూద్దామండి. మొదటి దినవృత్తాంతాల గ్రంథం 6వ అధ్యాయం 33. చాలా అండి, ఇక్కడ మనకి ఇన్ఫర్మేషన్ వచ్చేసింది. 88వ కీర్తన రాసిన వ్యక్తి ఎవరంటే ఒక గాయకుడు, ఒక మంచి సింగర్, అద్భుతమైనటువంటి పాటలు పాడే ఒక గాయకుడు. ఏమండి, అలాగే సమూయేలు గారి కుమారుడైన యోవేలునకు పుట్టినవాడు. అంటే సమూయేలు గారికి ఏమవుతాడు? మనవడు. ఏంటండి సమూయేలు గారి మనవడికి ఎంత బాధ?
సమూయేలు గారి గురించి మనకు తెలుసు కదా, ఆయన ఎంత స్థాయిలో దేవుడు నిలబెట్టాడండి. నిజంగా బైబిల్ చరిత్రలో ఆయనకున్నంత పదవులు, ఒక ప్రవక్తగా, ఒక న్యాయాధిపతిగా, ఒక దీర్ఘదర్శిగా, ఏమంటే రాజులను సహితం ఆయన వస్తే రాజులు కూడా నిలబడాలి. ఆ స్థాయి సమూయేలు గారి స్థాయి. ఆయన స్థాయి ఎప్పటి నుంచి అలా ఉందో తెలుసా? బాల్యం నుంచే. సమూయేలు గారు బాల్యం నుండే దేవునితో మాట్లాడే గొప్ప అనుభవంలోకి పెరిగినవాడు. అలాంటి అనుభవం కలిగినటువంటి వ్యక్తి, న్యాయాధిపతి, ఏమండి ప్రవక్త. అలాంటి మనవుడు ఎవరంట? హేమాను. ఆయనకి కష్టం వచ్చింది. అయితే ఈ కష్టం తాత వలన వచ్చింది కాదు, తండ్రి వలన వచ్చింది. ఈ కష్టం ఈయనకి యోవేలు. ఎవరు ఆయన తండ్రి? యోవేలు. సమూయేలు గారి కుమారుడు యోవేలుకు పుట్టినవాడే హేమాను. ఇంతకీ ఎవరు? వాళ్ళ నాన్న వల్ల ఈయనకు వచ్చిన బాధ ఏంటి అని మనం పరిశీలనగా చూద్దామండి. మొదటి సమూయేలు గ్రంథం 8వ అధ్యాయం చూస్తే అసలు యోవేలు యొక్క చరిత్ర ఏంటో మనకి దేవుడు వ్రాయించాడండి. దేవుడు అండి కొన్ని జీవితాలు రాసినప్పుడు అండి బైబిల్ గ్రంథంలో అసలు అలా ఉండకూడదు అనిపిస్తుంది మనసుకి. ఎప్పుడు అలా ఉండకూడదు. కొంతమందిని చూస్తే అలాగే ఉండాలనిపిస్తుంది. దేవుడు మనకి ఆ సత్యాలు నేర్పిస్తూ 8వ అధ్యాయం 1వ వచనం చూడండి. సమూయేలు వృద్ధుడైనప్పుడు చాలండి. ఇక్కడ అర్థమైపోయింది మనకి. సమూయేలు గారు వృద్ధుడైనప్పుడు తన బాధ్యతలు ఎవరికి అప్పచెప్పాడంట? తన కుమారులకు ఇచ్చాడు. తాను ఆ ఇశ్రాయేల్ దేశం అంతటికి ఒక సుప్రీం, అంటే కోర్టులో ఏదైతే మనం హైకోర్టు, సుప్రీంకోర్టులో జడ్జిలు అంటాం చూసారా, తీర్పు తీర్చే న్యాయాధిపతులు, ఒకప్పుడు ఆయనే సుప్రీం. ఆయన ఏదంటే అది. ఆయన వృద్ధాప్యంలో ఉన్నప్పుడు కొడుకులకు ఆ బాధ్యత ఇచ్చాడు, యోవేలుకిని అబియాకి. ఈ ఇద్దరు ఆ క్రమంలో నడుస్తూ ఉన్నప్పుడు న్యాయాధిపతులుగా ఉన్నారు. కానీ వారి ప్రవర్తన ఎలాగుందంట? సమూయేలులాగా లేదు. సమూయేలు గారి కుమారులే, కానీ సమూయేలులాగా లేదు. వారు ఏంటంట? ధనాపేక్షకులై లంచాలు పుచ్చుకొని న్యాయాన్ని త్రిప్పివేయగా. చూడండి ఎలా ఉందో పరిస్థితి. సమూయేలు లాంటి ఒక ఉత్తముడికి ఎలాంటి పుట్టారంటే దుర్మార్గులైన కుమారులు పుట్టారు. వాళ్ళు లంచాలు తీసుకొని న్యాయాన్ని త్రిప్పేసి ఏమండి భయంకరులు అయిపోయారు, ధనాపేక్షకులు అయిపోయారు, ధనాన్ని ప్రేమించారు. వాళ్ళు ఉన్న స్థానం ఎలాంటిదంటే దేవుడు ఇచ్చింది అది. కానీ ఆ స్థానాన్ని ఏం చేశారు? వీళ్ళు డబ్బుల కోసం అమ్మేశారు, న్యాయాన్ని తిప్పేశారు. చూస్తున్నాం కదా మనం చాలాసార్లు. జడ్జీలు కూడా బెయిల్ రావడం కోసం డబ్బులు తీసుకుంటున్నారంటే అంతకన్నా నీచమైన సంగతి మనం వినగలమా? ఏమండి పోలీస్ స్టేషన్ దాటి, కోర్టులు దాటి చాలామంది కోర్టు స్థాయికి సాధారణంగా వెళ్ళరు. న్యాయం దొరికిద్దనే ఆశ కూడా సామాన్యుడికి లేదు, అందుకే సామాన్యంగా వెళ్ళరు. కానీ అది దాటి ఒకవేళ కోర్టు పరిధిలోకి వెళ్ళిన వాళ్ళు కూడా న్యాయం ఎలా చేస్తున్నారంటే తిప్పేస్తున్నారు. బలవంతుడికే న్యాయం అన్నట్టుగా ఉంటున్నారు, అన్యాయం చేస్తూ ఉన్నారు. ఏమండి ఆ స్థాయిలో ఉన్న వాళ్ళు కూడా ఆ స్థాయిని మరిచి వారు ఉన్నారు. ఇదండి ఆయన బాధ. వాళ్ళ నాన్నగారు ఎలాగున్నాడు? లంచగొండిగా ఉన్నాడు. హేమాను గారు నాన్నగారు అంటే లంచగొండిగా. ఆయన దగ్గరికి ఎవరైనా వస్తే లంచం అడుగుతున్నాడు. ఇద్దరు అన్నదమ్ములు వచ్చారనుకోండి, 10 ఎకరాలు ఉంది. 10 ఎకరాలు ఇద్దరు అన్నదమ్ములకి సగం సగం చేయాలి. అయ్యా మీ దగ్గరకు వచ్చామా, న్యాయం చేయండి అయ్యా. పెద్ద ఆయన ఎక్కువ అడుగుతున్నాడు. 7 ఎకరాలు అడుగుతున్నాడు. నాకేమో 3 ఎకరాలు ఇస్తా అన్నాడు. అదేమో ఒకప్పుడు ఎందుకు పనికిరాని భూమి, కానీ ఇప్పుడు కోట్లలో ఉంది. ఆశ పుట్టిందయ్యా, న్యాయం చేయండి అయ్యా అని ఆయన దగ్గరికి వచ్చారు. వచ్చినప్పుడు పెద్ద ఆయన దగ్గర డబ్బులు తీసుకొని పెద్ద కొడుకు దగ్గర న్యాయాన్ని తిప్పేసి, కరెక్టే దేవుడు జ్యేష్ఠత్వానికి చాలా మంచి స్థాయిని ఇచ్చాడు కాబట్టి 7 ఎకరాలు ఆయనకి, 3 ఎకరాలు నీకు, అది కరెక్టేనా? ఇలా ఉండేదండి.
ఇలా చేస్తున్న అన్యాయ పనుల వలన ఎవరికి నింద వచ్చిందో తెలుసా? హేమానికి వచ్చింది. అది ఆయన బాధ. తాత చూస్తే పరిశుద్ధుడు, తండ్రి చూస్తే అపవిత్రుడు. హేమాను గారు అలా స్నేహితులతో వెళ్తూ ఉంటే, అరే మీ నానేంట్రా ఇంత అన్యాయస్తుడా, ఇంత దరిద్రుడా, న్యాయాన్ని తిప్పేసాడంట్రా, మా నాన్న వెళ్ళాడంట న్యాయం కోసం, లంచం అడిగాడంట్రా, అరే నీతో మాట్లాడంరా, ఇక మీకు నాకు ఏమి సంబంధం లేదురా అని హేమాన్ని చూసి ఎవరు మాట్లాడలేదంటండి. ఒకళ్ళు చేసిన తప్పుకి చాలామంది బాధ అనిపిస్తారనడానికి హేమానే ఉదాహరణ. ఏమండి, ఒక 4 సంవత్సరాల క్రితం ఒక ఇన్సిడెంట్ జరిగింది. అది మన అందరికీ తెలుసు. న్యూస్ చూసేవాళ్ళు కానీ పేపర్ చదివే వాళ్ళకి కానీ బాగా తెలుసు. దిశ చట్టం ఒకటి వచ్చింది తెలుసా? దిశ యాప్ ఉంది, పోలీస్ స్టేషన్ ఉంది కదా. ఈ దిశ అనే చట్టం రావడానికి ఏంటి, హైదరాబాద్లో ఒక ఇన్సిడెంట్ జరిగింది. ఒక అమ్మాయి ప్రియాంక రెడ్డి అని, ఆ అమ్మాయిని 4 వ్యక్తులు లారీ డ్రైవింగ్ చేస్తున్న వారు ఆ అమ్మాయిని చంపడం జరిగింది కదా, పాడు చేశారు. తర్వాత ఈ విషయం ఎవరికైనా తెలిసిద్దని చంపేశారు, ఇది ఎవరికైనా తెలిసిద్దని కాల్చేశారు కదా. భయంకరంగా 4 వ్యక్తులు భయంకరంగా అమ్మాయి భవిష్యత్తు నాశనం చేసేసారు, పాడు చేశారండి. దేశం మొత్తం ఉలిక్కిపడింది. ఒకవేళ చాలా రేపులు జరుగుతున్నాయి భారతదేశంలో, కానీ ఆ అమ్మాయి విషయంలోనే ఎక్కువ ఆలోచించింది. ఎందుకు భారతదేశం అంటే, అమ్మాయి అలాగా రేప్ చేయబడ్డమే కాదు, చంపబడ్డమే కాదు, కాల్చేశారు. అసలు శవం కూడా తల్లిదండ్రులు చూడని స్థితిలోకి వెళ్ళిపోయింది. ఒక్క రాత్రి 9:30, 10 ఆ ప్రాంతంలో అమ్మాయి పాపం ఒక అరగంటలో ఇంటికి వెళ్ళిపోవాలి. కానీ 4 తాగేసి బాగా తప్పతాగి గమనిస్తున్నారు ఈ అమ్మాయిని. ఎట్లయినా ట్రాప్ చేద్దాం అనుకున్నారు. ఆ టైరు పంచర్ చేశారు. ఆ పంచర్ మేము వేపిస్తామని ఒక లేట్ చేశారు 10:30, 11. ఆ అమ్మాయి పాపం వాళ్ళు నమ్మింది, సరే సాయపడతారు కదా అని. ఒకడు బండి తీసుకొని వెళ్ళిపోయాడు, ఒక గంటలో వచ్చాడు. అందరూ ఎక్కడికక్కడ చదువుకున్నారు. 11 ఆ ప్రాంతం చేసేసారు. అయితే జరిగింది ఏంటంటే అండి, ఒక 2 సంవత్సరాల క్రితం వాళ్ళకి 4 కుటుంబాలు ఉంటాయి కదా. 4 వ్యక్తులు, మూర్ఖులు, రేపిస్టులు, తాగుబోతులు, ఏమండి హంతకులు. వాళ్ళని తర్వాత ఏం చేశారో మనకు తెలుసు. ఎన్కౌంటర్లో లేపేశారు, చంపేశారు. ఒక 10 రోజులు అనుకుంటా, ఒక వారం 10 రోజుల్లో వాళ్ళు చంపేశారు. అయితే బీబీసీ న్యూస్ అనే ఒక న్యూస్ అండి, అసలు వాళ్ళ కుటుంబాలు ఎలాగున్నాయి. ఆ 4 అంటే పోయారు. ఆ 4కి కుటుంబాలు ఉంటాయి కదా, తల్లి ఉంటాడు, తండ్రి, భార్య, బిడ్డలు, వీరు ఉంటారు కదా. అసలు వీళ్ళు ఎలాగున్నారని బీబీసీ న్యూస్ ఒకటి వెళ్ళి అడిగితే ఒక్కొక్కరు వాళ్ళు చెప్పే బాధ అండి చాలా చాలా ఏడుపు వచ్చే విధంగా ఉంటుంది. వాళ్ళ భార్యలు ఏడుస్తున్నారు, చచ్చేవాడు ఎలాగో చచ్చిపోయాడండి, కానీ మమ్మల్ని సమాజం ఎలా చూస్తుందో తెలుసా? చిన్న చూపు చూస్తుందండి, మమ్మల్ని అసహించుకుంటుందండి. చేసిందేమో వాడు దుర్మార్గుడు, కానీ మా బిడ్డలు స్కూల్లోకి వెళ్తే స్కూల్లో పిల్లలు కూడా పక్కన కూర్చోబెట్టుకోవట్లా, ఒక అంతకుడి కొడుకుగా కూతురుగా చూస్తున్నారు. మాకు జరుగుబాటు ఉండాలిగా, మేము సంపన్నులం కాదు, చాలా పేదవారం. ఏదైనా పని చేసుకోవాలని వెళ్తే పని ఇవ్వట్లా. అసలు ఆ ఇన్సిడెంట్ జరిగిన కాంచి ఒక్క బంధువు కూడా ఎలాగున్నావు అని ఒక్క ఫోన్ చేయలే. అంత నిస్సహాయ స్థితిలో ఉన్నామండి. 4 సంవత్సరాల నుంచి మా బాధ ఎవరికి చెప్పుకోవాలో తెలియట్లే. ఈ మీడియా ఒకటి వాళ్ళందరినీ చూపించింది, ఆ ఫ్యామిలీ మెంబర్స్ అందరినీ చూపించింది. ఆ 4 ఎంత ఫ్యామిలీ ఎలా ఉంటారు, వీరు, వీళ్ళ అమ్మ ఏమి, వీళ్ళ నాన్న ఈడు, ఏమండి వీళ్ళ పిల్లలు వీళ్ళు. ఈ మీడియా అంతా చూపించడాన్ని బట్టి ఆ చూసిన వ్యక్తులు వాళ్ళని అసహించుకోవడం ప్రారంభించారు. నేటికి కూడా వాళ్ళు చాలా బాధపడుతున్నారు. వాళ్ళు చేసిన తప్పు ఏమైనా ఉందా చెప్పండి? ఏ తప్పు లేదు పాపం, ఏ తప్పు చేయలే. తల్లి తండ్రి పెంచారు. అరే నువ్వు చేయరా అని ఎవరైనా ప్రోత్సహిస్తారా? ఏమండి ప్రేమించాడు అందులో ఒక అబ్బాయి, చెన్న కేసులో ఎవరో సంథింగ్, ఆ కుర్రోడు ప్రేమించి పెళ్లి చేసుకున్నాడు ఒక అమ్మాయిని. అప్పుడే ఆమె గర్భవతి, వీడు చచ్చాడు. ప్రేమించిన వ్యక్తి అండి కళ్ళ ముందే ఇలాంటి ద్రోహం చేస్తాడు నేను అనుకోలేదని ఆ గర్భవతి అమ్మాయినే ఎవరినో కన్నది. ఇంకా వాళ్ళ జీవితాలు ఏముంటాయి, వాళ్ళ కుటుంబాల్లో సమాజంలో ఏముంటుంది?
సరిగ్గా హేమానికి కూడా ఇదే బాధ. వాళ్ళ నాన్నగారు చూస్తే ఇంత లంచగొండిగా, ఎంత అన్యాయంగా ప్రవర్తిస్తుంటే, రోడ్డు మీదకి వెళ్తుంటే స్నేహితులు తిడుతున్నారు, బంధువులు అసలు రావట్లా. ఈ బాధ భరించలేక ఈ కీర్తన రాశాడు, తన బాధను వెళ్ళబుచ్చుకోవడానికి. ఏమండి, సమూయేలు గారి గురించి మనకు తెలుసు. సమూయేలు గారు ఎంత ఉత్తముడండి. అసలు బాల్యము నుంచి ఎటువంటి అపరాధము, ఎటువంటి పాపం చేయనివాడు. దేవునితో డైరెక్ట్ కలెక్షన్స్ ఉన్నాయి ఆయనకి. అంత ఉత్తముడి కడుపున చెడబుట్టాడు. ఎవరో? యోవేలు. అలాంటి దరిద్రుడు కడుపున ఎవరు పుట్టారు? హేమాను పుట్టాడు. చూడండి, ఒక నీతిమంతుడికి ఒక దుర్మార్గుడు పుట్టాడు, ఒక దుర్మార్గుడికి ఒక నీతిమంతుడు పుట్టాడు. అంటే ఇక్కడ మనకి ఏమర్థం అవుతుంది? ఎవరి పర్సనల్ లైఫ్ వాళ్ళదే. తండ్రులను బట్టో, రక్తాన్ని బట్టో, వంశాన్ని బట్టో మనకు బుద్ధులు రావు. మన బుద్ధి మనమే నేర్చుకోవాలి. ఏమండి, మన పితరులు ఎన్నో తప్పులు చేయొచ్చు. ఆ తప్పులు మనం కూడా చేయాలంటే మనం చేయలేం. ఏమండి, అలా ఉండాలి, అలా చెయ్యాలి అనే రూల్ కూడా లేదు. మా నాన్న సిగరెట్ కాలుస్తున్నాడు, మా నాన్న మందు తాగుతున్నాడు, ఏం చేస్తే తప్పేంటి అనుకునే పరిస్థితి కాదండి. అలా అనుకోకూడదు. మనమేంటో అనేది మనకు తెలియాలి. ఏమండి, ఒక సమూయేలు గారి నుంచి ప్రస్తావన వచ్చింది కాబట్టి నేను మీకు సమూయేలు గారి గురించి ఒక్క మాట చెప్తా. 12వ అధ్యాయం 3వ వచనం. సమూయేలు గారు ఎంత గొప్పోడో మనం చూద్దామండి. చాలండి. ఇక్కడ సమూయేలు గారు మాట్లాడుతున్నారండి. సమూయేలు గారు లక్షలాది ఇశ్రాయేలీలు తన కళ్ళ ముందు ఉన్నారు. వాళ్ళందరి ముందు ఆయన మాట్లాడుతున్నాడు. అరే, మీకు న్యాయాధిపతిగా నేనున్నా, ఒక యాజకుడిగా ఉన్నా, ప్రవక్తగా కూడా ఉన్నా. ఇన్ని సంవత్సరాలు మీ మధ్య ఉన్నానే, మీ దగ్గర ఎప్పుడైనా ఒక ఎద్దును తీసుకున్నానా, ఒక గాడిదను కానీ ఎప్పుడైనా తీసుకున్నానా? ఎవరికైనా అన్యాయం చేశానా? సవాల్ చేస్తున్నాడు అండి. నిజంగా బైబిల్ చరిత్రలో ఇద్దరే ఇలాంటి వ్యక్తులు కనబడతారు. ఇద్దరే సవాల్ చేస్తారు. ఒకటి యేసు ప్రభు, ఒకటి సమూయేలు. యేసు ప్రభు కూడా నాలో పాపం ఉన్నదని ఎవరైనా నిరూపించగలరా లేక స్థాపించగలరా అన్నాడు. ప్రజలకు ఎవరికి అర్థం కాల. అసలు ఆయనలో పాపం ఏమన్నా ఉందా అని నెతికారు, పరిశోధించారు, ఎక్కడ కనబల్లా. నేటికి కూడా చూపించలేకపోతున్నారు. యేసు ప్రభు పరిశుద్ధత ముందు ఆయన అపవిత్రుడిగా చిత్రీకరించే పనులు సినిమాల రూపంలో కూడా చేశారు. డావిన్సీ కోడ్ అని ఒక సినిమా వచ్చింది, మనకు తెలుసు. ఆయన ఒక వ్యభిచారి అని చూపించే ప్రయత్నం కూడా చేశారు. కానీ ఆయన పరిశుద్ధత వైపు ఎప్పుడు ఎవరో వేలెత్తడానికి కూడా అవకాశం లేకుండా బైబిల్ గ్రంథంలో ఆయన పరిశుద్ధత గురించి ఉంది. ఆ తర్వాత ఒక సమూయేలు గారు కనబడతారు. లక్షల మంది మధ్యలో ఆయన సవాల్ చేస్తున్నాడు. మీకు ఎవరికైనా నేను ఎద్దును కానీ లేకపోతే లంచం తీసుకొని న్యాయాన్ని తిప్పడం కానీ ఏమైనా చేశానా? అసలు ఆ రోజుల్లో ఆయన యాజకుడు. ఏమన్నా ప్రజలందరూ ఆయన దగ్గరకు వచ్చి మామూలుగానే ఇవ్వాలి, 10వ వంతు ఇవ్వాలి. అలాగే గొర్రెకి ఏదైనా చిన్న గొర్రె పడితే ఆ ప్రథమ గొర్రె ఇవ్వాలి, ఎద్దుకు పిల్ల పడితే ఆ ఎద్దు ఇవ్వాలి. యాజకులకి ఇవ్వడం సహజం. కానీ ఏ రోజు సమూయేలు గారు ఏది ఆశించకుండా నిస్వార్థంగా దేవుడి కోసం నిలబడ్డాడండి. ఏ తప్పు చేయలే. కానీ పిల్లలు సమూయేలు గారిని చూసి నేర్చుకోవాలిగా. కానీ ఎవరిని చూసి నేర్చుకున్నారు తెలుసా? ఏలీ కుమారులను చూసి నేర్చుకున్నాడు. ఏలీ కుమారులు ఎంత దుర్మార్గులు అండి. వాళ్ళు ఎంత దుర్మార్గులో బైబిల్లో ఉంది. సంఘానికి వచ్చే వాళ్ళందరినీ వాళ్ళు ఏడిపిస్తున్నారంట. అంటే స్త్రీలను చెరపట్టి వాళ్ళని బాధ పెట్టి వాళ్ళని అనరాని మాటలని స్త్రీల సమాజాన్ని ఆడుకున్నారు. ఏలియా లాంటి గొప్ప యాజకుడు, ఆయన తర్వాత కుమారులు చాలా అన్యాయంగా ఉన్నారు. వాళ్ళని చూసి పెరిగారు, తండ్రిని చూసి పెరగల. తండ్రి బుద్ధి ఒక్కటి రాల వీళ్ళకి, ఈ యోవేలుకి అబియాకి. కానీ ఇప్పుడు హేమానికి ఉన్న ఒకే ఒక ఆలోచన ఏంటంటే, తాత ఉన్నాడు, తండ్రి ఉన్నాడు, ఎవరిని ఆదర్శంగా తీసుకోవాలి, ఎవరిని ఆదర్శంగా తీసుకోవాలి. ఈయన ఇంత బాధపడడానికి కారణం తాతను ఆదర్శంగా తీసుకున్నాడు.
తండ్రిని ఆదర్శంగా తీసుకుంటే అసలు మనకి 88వ కీర్తన బైబిల్లో ఉండేదే కాదు. తాతను ఆదర్శంగా తీసుకున్నాం. మంచిగా బతకాలి, న్యాయంగా బతకాలి, నీతిగా బతకాలి, ఎవరికి అన్యాయం చేయకూడదు. అసలు ఉన్నదే చిన్న జీవితం, ఆ జీవితాన్ని ప్రభువు కోసం జీవించాలి, చక్కగా పాటలు పాడాలి, దేవుని నామాన్ని ఘనపరచాలి అనే స్థాయిలో ఆలోచించాడు కాబట్టి ఈ కీర్తన రాశాడు. ఏమండి, మీకు ఒక ఇన్సిడెంట్ చెప్పి నేను ముగిస్తాను. ఒక తాగుబోతు తండ్రికి 2 కుమారులు ఉన్నారంటండి. 2 కుమారులు ఉన్నారు. ఫ్యామిలీ ఉంది, ఒక మంచి ఫ్యామిలీ, భార్య, భర్త, 2 కుమారులు. భర్త బాగా తాగుతున్నాడు అండి, విపరీతంగా తాగుతున్నాడు. రోజు పనికి వెళ్తున్నాడు, వచ్చేటప్పుడు మొత్తం తప్పతాగి వచ్చి భార్యను కొట్టడం, పిల్లల్ని తిట్టడం, చాలా అసహ్యంగా బతుకుతున్నాడు. చాలా అసహ్యంగా. డబ్బులు కూడా 1000 రూపాయలు సంపాదిస్తే తాగుడికే చాలా ఖర్చు పెట్టేసి తక్కువ అమౌంట్ ఇంటికి ఇవ్వడం, ఇట్లా జరుగుతూ ఉంది. ఈ క్రమంలో పిల్లలు చూస్తూ ఉన్నారు, ఏంట్రా అసలు మా నాన్న ఏంట్రా తాగుతున్నాడు, వస్తున్నాడు, అమ్మను కొడుతున్నాడు, మమ్మల్ని చిరాకు పడుతున్నాడు, ఏంటి అసలు మా జీవితాలు ఏంటి అసలు పిల్లలకంటే రియల్ హీరో ఫస్ట్ తండ్రే, కానీ వాళ్ళకి పాపం తండ్రి తాగుబోతాడు అయిపోయాడు. ఆ పిల్లలు బాధపడ్డారు. ఇలాగ ఒక 20-25 సంవత్సరాలు కాలగర్భంలో కలిసిపోయింది. అనుకోకుండా సడన్గా మళ్ళీ ప్రత్యక్షమయ్యారు. పెద్ద కొడుకు కలెక్టర్ అయిపోయాడు. చాలామందికి ఆశ్చర్యం వేసింది. ఏంటి వాళ్ళ కుటుంబం చూస్తే చాలా పేద కుటుంబం, వాళ్ళు అసలు చదివే స్తోమత కూడా లేదు, పైగా వాళ్ళ నాన్న తాగుబోతూ, అసలు ఎలా ఈ స్థాయికి వచ్చాడని మీడియా వాళ్ళు అందరూ వెళ్ళి ఆయన అడిగారు, ఏంటి సార్ సంగతి ఏంటి, ఎలాగా మీరు ఈ స్థాయికి వచ్చారని. అప్పుడు ఆయన అంటున్నాడు, నేను మా నాన్న వలన వచ్చానండి అన్నాడు. అదేంటి, మీ నాన్నగారు బాగా తాగి ఆరోగ్యం కూడా ఈ మధ్యన పాడైందని మంచాన్ని పట్టాడు కదా, ఆయన మీకు మాదిరి ఏంటండి అని అడిగితే, చూశానండి చిన్నప్పటి నుంచి మా నాన్నని చూసి మా అమ్మను కొట్టడం, మమ్మల్ని కొట్టడం, ఈ దరిద్రాన్ని చూసి అసలు మా నాన్నలాగా నేను ఉండకూడదు, అసలు ఇలాంటి బతకూడదు, చావడం బెటరు, బతకూడదండి, అందరిని ఏడిపించే బ్రతుకు అది బతుక అని చెప్పి కష్టపడి చదివానండి. సమాజంలో నాకు తాగుబోతు కొడుకుగా నేను బతకూడదు, ఒక సమాజంలో నేను ఉన్నత స్థాయిలో ఉండాలి అని చిన్నప్పటి నుంచి కష్టపడ్డాను, చదివాను. ఎంతోమంది హెల్ప్ చేశారండి మంచితనం మీద. ఒక స్థాయిలోకి వచ్చాను, ఒక ఉద్యోగం సంపాదించాను. వెరీ గుడ్, బాగుంది. ఒక 2 నెలలు గడిచింది. తర్వాత ఒక న్యూస్ వచ్చింది. ఒక చిన్న కొడుకు ఉంటాడు కదా, చిన్న కొడుకు జైల్లో ఉన్నాడంట. సరే, మీడియా ప్రతినిధులు ఈ కలెక్టర్ గారి తమ్ముడేంటి ఒక దొంగగా మారాడు, జైల్లో ఉన్నాడని వాడి దగ్గరికి వెళ్ళాడంట. వెళ్ళి, సార్ మీరు చూస్తే మీ అన్నయ్య ఆ స్థాయిలో ఉన్నాడు, మీరు అన్నదమ్ములు కదా, మీరు ఏదో ఇంజనీరింగో ఏదో సంథింగ్ ఏదో డాక్టరో ఏదో ఒకటి అవ్వాలిగా, కలెక్టర్ గారు తమ్ముడు అంటే, మీరేంటండి దొంగ అయిపోయారు, ఏంటి జైల్లో ఉన్నారు, బెయిల్ ఇవ్వడానికి కూడా ఎవరు రావట్లేదంట, ఏంటి సంగతి అంటే, సార్ దానికి కారణం మా నాన్నగారు అండి అన్నాడు. ఆయనకు కూడా వాళ్ళ నాన్నగారు ఇన్స్పిరేషన్. అదేంటి మీ నాన్నగారు తాగుబోతంట, తర్వాత చాలా దరిద్ర పరిస్థితులు ఉన్నారంట, ఆయన మీకు మాదిరి ఏంటంటే, ఏమండి నాన్న వచ్చేవాడండి, తాగేవాడండి, అమ్మను కొట్టేవాడు, మమ్మల్ని కొట్టేవాడు, కానీ నేను ఆలోచిస్తూ ఉంటే ఆ జీవితమే నచ్చిందండి నాకు, ఆ జీవితమే నచ్చింది. ఎటువంటి బాధ ఉండదు, ఎటువంటి బాధ్యత ఉండదు, ప్రశాంతంగా వచ్చేవాడు, చక్కగా తినేవాడు, చక్కగా పడుకునేవాడు. ఏమండి ఆయన నాకు ఇన్స్పిరేషన్ అండి. అందుకే తాగే క్రమంలో నేను కూడా అలవాట్లే నేర్చుకున్నా. నేను తాగుతూ ఉన్నా, చాలా బాగుంది అనిపించింది. కొన్ని రోజులకు డబ్బులు లేవు, దొంగతనాలు నేర్చుకున్నా. ఆ దొంగతనాలు చాలా వరకు పట్టుబల్ల, ఈ మధ్యనే పట్టుకున్నారండి అన్నాడు. చూడండి, ఒకే ఫ్యామిలీ కానీ 2 కొడుకులు తీసుకున్న నిర్ణయాలు చూసారా. ఒక ఆయనేమో ఇలా ఉండకూడదు అనుకున్నాడు, ఒక ఆయనేమో ఇలాగే ఉంటే మంచిది అనుకున్నాడు. హేమాను కూడా అదేనండి. తాతగారిని చూస్తే సమూయేలు లాంటి పరిశుద్ధుడు, నీతిమంతుడు, ఒక సవాలు విసిరినటువంటి యోగ్యత కలిగిన వాడు. ఏమంటే డబ్బును ఆశించకుండా, దేన్ని ఆశించకుండా నిస్వార్థంగా పనిచేసిన వాడు. తండ్రి చూస్తే దుర్మార్గుడు. తాతను తీసుకున్నాడండి ఆదర్శంగా.
తాతను తీసుకున్నాడు. ఈ క్రమంలోనండి దేవుడికి హేమాన్ నచ్చాడు. ఎందుకంటే భక్తిని కొనసాగిస్తున్నాడు కదా. ఇన్ని బాధలు వచ్చినా, ఎంతమంది వదిలేసి వెళ్ళిపోయినా దేవుని విడిచిపెట్టల. ప్రతిరోజు ప్రార్థన, ప్రతిరోజు కన్నీళ్ళు, వేదన. ఈ క్రమంలో దేవుడికి నచ్చాడు హేమాన్. ఎలాగుందో తెలుసా? హేమాన్ ఒక 10 సంవత్సరాల తర్వాత, ఇది 25 సంవత్సరాల వయసులో రాశాడు 88వ కీర్తన. ఏమండి, ఇక ఒక 10 సంవత్సరాలు అలాగే కొనసాగింది. 35వ ఏట ఏం జరిగిందో చూసి మనం ముగించుకుందాం. మొదటి సమూయేలు గ్రంథం, మొదటి దినవృత్తాంతాల గ్రంథం 25:5. చాలండి. ఇక్కడ హేమాన్ని ఏం చేశాడండి దేవుడు? గొప్ప చేయుటికై దేవుడు హేమానునకు 14 కుమారులు 3 కుమార్తెలను అనుగ్రహించాడంట. సంతానాన్ని అభివృద్ధి చేయాలనుకున్నాడు దేవుడు. హేమాను భక్తిని మెచ్చి 17 మంది పిల్లల్ని ఇచ్చేసాడంటండి. చూడండి, ఆ పదం చాలా చాలా బాగుంటుందండి. గొప్ప చేయుటికై, హేమాను సంతతిని గొప్ప చేయుటికై దేవుడు హేమానునకు 14 కుమారులు 3 కుమార్తెలు 17 మంది పిల్లల్ని ఇచ్చాడండి. ఆ 17 మంది పిల్లలు కూడా తండ్రి చేతి క్రింద దేవుని మందిరపు పనుల్లో తాళాలు వాయించేవారుగా, కొంతమంది స్వరమండలాలు వాయించేవారుగా, కొంతమంది ఏమండి గానము పాటలు పాడేవారుగా, కొంతమంది నిజంగా ఆ మందిరం వాళ్ళ చూస్తే అలా నిలబడి ఆ 17 మంది హేమాను పాటలు పాడుతుంటే అసలు అద్భుతం అయిపోయిందండి. ఆ రోజుల్లో సొలొమోను మందిరంలో వీళ్ళు పాడితేనే ఆ తలుపులు తెరుచుకున్నాయి అన్నట్టుగా వీళ్ళ ఫ్యామిలీ ఉండేదంట. అందరూ ఈ 17 మంది 3 కుమార్తెలు 14 మంది కుమారులు ఈయన చాలా చక్కగా దేవుని ఆరాధించారంట. ఎందుకంటే దేవుడికి నచ్చాలండి. దేవుడికి నచ్చాలంటే మనం దేవుని నచ్చేటట్టుగా ఉండాలి. అందుకే భక్తి అనేదండి మనం అనుకున్నట్టుగా చేసేది కాదంట. దేవుడు అనుకున్నట్టుగా చేసేదే భక్తి అంట. అది హేమాను గ్రహించాడు. అందుకే తండ్రి అడుగుజాడల్లో నడవల, దుర్మార్గుడైన యోవేలులాగా నడవల, పరిశుద్ధుడైన సమూయేలులాగా నడిచాడు. అందుకే చరిత్రలో ఆయనకి దేవుడు ఇచ్చిన స్థానం ఏంటో తెలుసా? 88వ కీర్తన రాయడానికి ఒక అవకాశాన్ని ఇచ్చాడు. కీర్తన రాసే అవకాశం అండి. ఈ బైబిల్ గ్రంథం ఎప్పటిదాకా ఉంటుందో అప్పటిదాకా హేమాను చరిత్ర నిష్కృష్టంగా అలాగే ఉండిపోద్ది. దాని మధ్యలో అలాగే ఉంటుంది. ఆయన గురించి ధ్యానించినప్పుడల్లా అసలు ఎవరిని మాదిరిగా తీసుకున్నావు నీవు అనిపించేంతగా ఆయన జీవితం ఉంది. ఇది ఒక సవాలుకరమైన జీవితం. దేవుడికి నచ్చినట్లుగా బతికితే దేవుడు ఏ స్థాయిలో ఉంచుతాడో హేమాను జీవితమే మనకి ఉదాహరణ. దేవుడు నచ్చేటట్టుగా మనం బ్రతకాలి. ఆ రీతిగా బ్రతికి దేవుడిని ఆ స్థితిలో మనం కూడా ఆశీర్వదించబడాలి, దీవించబడాలి. మనమే కాదండి, మన సంతతి వారు కూడా దేవుడిని ఆరాధించేవారుగా, దేవుని అనుసరించేవారుగా ఉండాలంటే మనం దేవుని కోసం నిలబడాలి. ఆ నిలబడినప్పుడు ఖచ్చితంగా దేవుడు ఆ స్థాయిలో ఉంచుతాడండి. దేవుడికి నచ్చాలే కానీ ఇక్కడ పెట్టుకుంటాడండి. దేవుడికి నచ్చాలే కానీ ఇక్కడ పెట్టుకుంటాడు. దావీదు జీవితం చూడండి, ఎక్కడ ఉండాల్సిన వాడు గొర్రెల దగ్గర ఉన్న వ్యక్తిని ఆ స్థాయిలో ఉంచాడు. ఎందుకంటే నచ్చాడు. హృదయానికి నచ్చిన వాళ్ళు ఎవరని చూస్తే ఆ చిన్న కుర్రోడే కనబడ్డాడు. నచ్చిన వ్యక్తిని ఆ స్థాయిలో నిలబెట్టాడు. యోసేపు కూడా అంతే, తనకు నచ్చాడు, ఒక ఉన్నతమైన స్థానం ఇచ్చాడు. దేవుడికి నచ్చిన వాళ్ళని ఎప్పుడు విడిచిపెట్టాడండి. దేవుడు పట్టుకుంటాడు. నీకు చిన్న చిన్న అడ్డుబండ్లు వచ్చినా సరే ఆయన తొలగిస్తాడు. చిన్న చిన్న శ్రమలు వచ్చినా వాటిని ఆయనే చక్కగా తీసి నిన్ను ముందుకు నడిపిస్తాడు. అందుకని దేవుని కోసం నిలబడదాం. హేమాను చేసిన భక్తిని మనం కూడా చేద్దాం. ఆయన అనుభవాల్లో మనం కూడా ఉందాం. దయచేసి కళ్ళు మూసుకొని దేవుని ఆరాధన చేద్దాం. దయచేసి కళ్ళు మూసుకొని